జ్ఞాపకం చేసుకోవడానికి. అయితే ఇదే మాట బైబిల్లో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, బైబిల్ ఉంటే తీయచ్చు, లేదని నేను చదివేస్తాను. సామెతలు 10వ అధ్యాయం 7వ వచనంలో ఏమని ఉంటుందంటే, సమయం లేదు కాబట్టి నేను చెప్పేస్తాను, మీరు రాసుకుంటే రాసుకోవచ్చు. నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఇట్ ఈస్ బ్లెస్డ్ టు రిమెంబర్ ఎ రైట్యూస్. అంటే మనం నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం చాలా ఆశీర్వాదకరం. అయితే ఇప్పుడు దేవదాసు గారు నీతిమంతుడు ఎలా అవుతారు అనేది మీకు కొన్ని క్వశ్చన్ ఉండొచ్చు. ఇందాక మా శివనాయ గారు చెప్పినట్లు బొమ్మ పరుసు, అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి కనిపించేది కొంత, కనిపించేది కొంత ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి నేను ఏదైతే నిల్చొని మైక్ పట్టుకొని దేవుడు వాక్యం చెప్తుంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే, అమ్మో ఇతను పాస్టర్ గారు చాలా పరిశుద్ధుడు, ఇతను చాలా మంచోడు, పాపం లేనోడు, పాపం చేయనివాడు, అబద్ధాలు ఆడలేనోడు, మోసాలు చేయలేనోడు అంటే మీకు ఒక పిక్చర్ ఉంటుంది. అంటే మీరు ఏ పిక్చర్ వేసుకుంటారంటే బాహ్య స్వరూపాన్ని మాత్రమే మీరు చూస్తారు. మీరు ఏం చూస్తారంటే పైకి కనిపించేది మాత్రమే మీరు చూస్తారు. కానీ మన దేవాది దేవుడు ఉన్నాడు చూసారా, ఆయన అంతరంగమును లక్ష్యం చేసేవాడు. అయితే ఇప్పుడు దేవదాసు గారు నీతిమంతుడిగా ఎలా అవుతారు? దీనికి కూడా బైబిల్లో మనకి స్పష్టంగా దేవుడు కొన్ని మాటలు చెప్పడం జరిగిందండి. అదేంటంటే ఆదికాండం మీ దగ్గర బైబిల్స్ ఉంటే తీయచ్చు, లేదంటే నేను చదివి మీకు వినిపించేస్తాను. ఆదికాండం 11వ అధ్యాయం ఉంటుందండి. ఏమని ఉంటుందంటే, క్రియల వల్ల అంటే ఏంటి, ఇతను చాలా మంచోడండి, ఎక్కువ దాన ధర్మాలు చేస్తాడు, లేదంటే ఇతను పేదవాళ్ళని ఆదరిస్తాడు, లేని వాళ్ళకి అన్నం పెడతాడు, లేదంటే పేదవాళ్ళని చదివిస్తాడు, లేని వాళ్ళకి బట్టలు ఇస్తాడు, హాస్పిటల్లో డబ్బులు ఇస్తాడు. ఇలాగా దీన్ని బట్టి దేవుడు నీతిమంతులుగా ఆయన క్యారీ చేయడు, నీతిమంతులుగా కలిసే చేయడు. అలాగ అనుకుంటే చాలా మంది మనం చూస్తుంటాం, బాగా హైందవ సహోదరులు ఏం చేస్తుంటారంటే, వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తుంటారు. ఏదో గుడికి వెళ్ళు, వాళ్ళకి కలిగిందో పుష్పమో పత్రమో, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులో బంగారమో ఉండి వేసేస్తారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఓకే నేను చేసిన పాపాలన్నీ మాఫీ పోయాయి అనుకుంటాయి. ఆ విధంగా పోవు. చాలా మంది ఇంకా మనకు బాగా అర్థం చేసుకోవాలంటే, మనందరం హైందవ సాంప్రదాయం అనుసరించిన వాళ్ళం కాబట్టి మన గ్రామాలకి, మన ఊరికి కొన్ని దేవతలు ఉంటారు. గృహదేవతలని, గ్రామ దేవతని, వీధి దేవతని, ఊరు దేవతని దేవతలు ఉంటారు. పెంటామని మాకు అడగండి అడిగింది పెంటాం అనమాట. అలా కొన్ని దేవతలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే కోడిల్ని మేకల్ని బలిస్తారు. ఆ కోడిల్ని మేకల్ని బలిచ్చి ఏం చేస్తారంటే, ఆ రక్తంతో విగ్రహాలకి చల్లగానే మేము చేసిన పాపాలన్నీ పోయాయి అని అనుకుంటారు అనమాట. చాలా సింపుల్గా అంతే. మేము ఎన్ని పాపాలు చేసినా మేము కోడిని బలిచ్చాం, మేకను బలించాం, లేదంటే గోడను బలించాం, ఆ రక్తంతోనే మా పాపాలు పోయాయి అనుకుంటారు. కానీ ఇక్కడ క్రైస్తవ్యంకి వచ్చేసరికి ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరిస్తారో దాని ప్రకారం వచ్చేసరికి దేవుడి వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలా స్పష్టంగా ఏంటి దేవుడిని నమ్మడం, ఏంటి యేసయ్యని నమ్మడం అనేది మళ్ళీ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. యేసయ్యని నమ్మడం అంటే ఏమీ లేదు. రోమపత్రికలోని 8వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ఏం లేదంట. ఎవరైతే యేసు ప్రభు వారిని విశ్వసిస్తారో, ఎవరైతే యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసు ప్రభు వారు దేవుడు అని వాళ్ళ నోటితో ఒప్పుకొని యేసయ్యను వెంబడిస్తారో వారికి శిక్షా విధి లేదు. ఏంటి ఈ శిక్షా విధి అనేది మరలా మీకు ఇంకో క్వశ్చన్ రావచ్చు. నేను మీకు సింపుల్ గా చెప్తాను. ఇప్పుడు పార్వతీపురంలో ఉందో లేదో తెలియదు, కానీ మా గోదావరి ప్రాంతంలో ఇప్పుడు 2 వీలర్ మీద వెళ్ళాలంటే ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే ఏం చేస్తారు తెలుసా, చలానా రాస్తారు, పాత ఏమైనా ఉంటే అవన్నీ రాసేస్తారు. ఆఫ్టర్ ఆల్ మనం హెల్మెట్ పెట్టుకోకపోతేనే గవర్నమెంట్ మనకు పనిష్మెంట్ వేస్తుంది. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి మనిషి మంచి చేస్తాడా చెడు చేస్తాడా? ఎక్కువ మంచి చేస్తారా? ఎక్కువ చెడు పనులే చేస్తారు. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఇన్ని పాపాలు చేసిన మనం ఎక్కడికి వెళ్తామో చాలా స్పష్టం. 2 ప్లేసులు. ఒకటి పరలోకం ముందు చెప్తాం, నరకం తర్వాతకి వెళ్దాం. ముందేంటి పరలోకం, మంచి ముందు చెప్పాలా. ఒకటి పరలోక రాజ్యం, రెండోది నరకం. ఇప్పుడు ఈ పాపాలు చేసిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? ఇంక్లూడింగ్ ఇప్పుడు దోస్తాది గారితో సహా, నాతో వాక్యం చెప్తున్న నాతో సహా, మీరు కూర్చొని వింటున్న మీతో సహా పాపాలు చేసిన ప్రతి మనిషి ఎక్కడికి వెళ్తారు? ఇది ఫిక్స్ కదా, ఇందులో ఏ డౌట్ లేదు. ఖచ్చితంగా పుట్టిన ప్రతి మనిషి మరణించే వరకు ఎన్నో పాపాలు
చెయ్యొద్దని పాపాలే చేస్తూనే ఉంటాం, వద్దన్న పాపాలే చేస్తూనే ఉంటాం. ఏదైతే చేయొద్దని దేవుడు చెప్తాడో అదే మరలా చేస్తుంటాం. మరి పాపాలు చేసిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. అయితే అదే రోమపత్రికలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ఏ పాపం ఎరిగిన ఆయనంట పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరానికి దేవుడు శిక్ష విధించాడంట. ఏ శిక్ష? పాపానికి వచ్చే శిక్ష. అంటే సింపుల్ అర్థం ఏంటంటే, విజయనైన నేను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నేను స్కూల్లో చేసిన పాపాలు, నేను కాలేజీలో చేసిన పాపాలు, నేను ఉద్యోగం చేసినప్పుడు చేసిన పాపాలు, నేను ఫారెన్లో ఉన్నప్పుడు చేసిన పాపాలు, నేను ఆఫీస్లో ఉన్నప్పుడు చేసిన పాపాలు, ఇంకా ఇకపై ఇప్పుడు నాకు 35 సంవత్సరాలు, ఇంకా నేను నాకు ఎక్కువ వద్దులేడు, ఒక 50 సంవత్సరాలు చాలు, ఇంకో 40 సంవత్సరాలు, ఇంకో 40 సంవత్సరాలు బ్రతికాను, ఇంకో 5 సంవత్సరాలు బ్రతికాను అనుకోండి. అప్పుడు దాకా చేసే పాపాలు, నా పాపపు శిక్ష అంతా యేసు ప్రభువు ఆల్రెడీ సిలువలో he paid at all. నా పాపానికి పడవలసిన శిక్ష, దోస్తాతయ్య గారి పాపానికి పడవలసిన శిక్ష ఎవరి మీద పడింది? యేసయ్య మీద పడింది. ఎందుకు యేసయ్య మీద పడింది? హి ఈజ్ అవర్ ఎటర్నల్ ఫాదర్. ఆయన మన తండ్రి. ఉదాహరణకి నేను మీకు సింపుల్ కథ చెప్తాను. ఇది ఇంగ్లాండ్ నగరంలో జరిగిన కథ. ఇది మీరు ఎన్నో మార్లు వినే ఉంటారు. నేను మరలా ఇంకొకసారి చెప్తాను. ఒక జడ్జి గారు ఉన్నారు. ఆ జడ్జి గారికి ఒక కూతురు ఉంది. ఆ కూతురికి 13 సంవత్సరాలు. ఆ జడ్జి గారికి ఒక ఫారెన్ కార్ ఉంది. ఆ ఫారెన్ కార్ ఉంటే ఆ కూతురికి చాలా ఇష్టం. ఆ ఫారెన్ కార్ ఎప్పటి నుంచో తీద్దామని. కాబట్టి జడ్జి గారు అన్నారు, అమ్మా నీకు ఇంకా వయసు రాలేదు, వయసు వచ్చినప్పుడు నేను నీ కారు ఇస్తాను, నువ్వు కారు తీద్దు కానీ అని చెప్పారు. అయితే ఒకసారి జడ్జి గారు కారు బయట వదిలేశారు. ఏదో ఫైల్స్ తీసుకొని వద్దామని చెప్పి ఆ కారు తాళం కూడా దానికి ఉండిపోయింది. వాళ్ళ అమ్మాయి చూసింది, టీనేజ్ అమ్మాయి, చిన్న అమ్మాయి. ఇదే మంచి దొరికిన ఛాన్స్. మా నాన్న ఎలాగో కారుని తీనివ్వట్లేదు అని చెప్పి అమ్మాయి కార్ స్టార్ట్ చేసుకొని రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. రోడ్డు మీదకి వెళ్ళిపోగానే జడ్జి గారికి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసు గారు, నేనండి జడ్జిని, నా కూతురు చిన్నపిల్ల, డ్రైవింగ్ కూడా రాదు, అమ్మాయి కారు మీద స్పీడ్కి వెళ్ళిపోతుంది, మీరు ఎలాగైనా సరే అమ్మాయి పట్టుకోండి అనేసరికి ఈ డ్రైవింగ్ చేస్తున్న అమ్మాయి వెనక్కి తిరిగి చూసరికి పోలీసులు వస్తున్నారు. మా నాన్న ఇంత కఠినమైనోడా, ఇంత మూర్ఖుడా, సొంత కూతురు నన్ను కూడా కారు తీయడం అని చెప్పి ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతుంది అమ్మాయి. స్పీడ్కి వెళ్ళిపోయేసరికి ఏమైంది, ఒక అతను గుద్దేసింది. ఒక అతనికి కాలు చేతులు ఇరిగిపోయింది. ఈ అమ్మాయి కూడా యాక్సిడెంట్ అవ్వడం వల్ల రక్తసిక్తం అయిపోయి ఈ అమ్మాయి కూడా హాస్పిటల్లో 4 రోజులు కోమాలు ఉంది. 4 రోజుల తర్వాత ఈ అమ్మాయి మీద పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ కేసు కోర్టుకు వెళ్ళింది. దానికి జడ్జిమెంట్ చెప్పాల్సింది కూడా ఎవరు? జడ్జి గారే. అయితే కూతురు వీల్ చైర్లో కోర్టుకు వచ్చింది. కోర్టుకు రాగానే ఆవిడ బోన్లో వీల్ చైర్లో పెట్టి కూర్చోబెట్టారు. జడ్జి గారు తీర్పు చెప్పడం మొదలు పెట్టారు. ఏంటి ఆ తీర్పు అంటే, అమ్మ నువ్వు చిన్నపిల్లవి, అసలు నీ వయసుకు నువ్వు కారు తీయకూడదు, నువ్వు కారు తీసావు, అందుచేత నీకు 5,000 రూపాయలు జరిమానా. తర్వాత నీకు అసలు డ్రైవింగ్ లైసెన్స్ లేదు, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నువ్వు కారు చేసావు, అందుకు కానీ నీకు 39 కొరడా దెబ్బలు. ఇప్పుడు నీ వల్ల ఒక కుటుంబ యజమాని కాలు చేతులు ఇరిగిపోయాయి కాబట్టి వాళ్ళకి 1,00,000 రూపాయలు నువ్వు నష్టపరిహారం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు బ్రతకడానికి నువ్వు 1,00,000 రూపాయలు ఇవ్వాలనేసరికి ఆ జడ్జిమెంట్ విన్న జనాలందరూ, మనుషులందరూ వచ్చి, ఇతను ఒక తండ్రి, కూతురు చూస్తే ఒళ్ళంతా బ్యాండేజ్ అవుతుంది, లేచి నడలేకపోతుంది, వీల్ చైర్ మీద ఉంది, ఎలాగే అమ్మాయి ఇవన్నీ చేస్తుంది అని చెప్పి అందరూ ఆలోచిస్తున్నారు. అప్పుడు జడ్జి గారు నల్లకోట్ తీసి ఆ జడ్జి సింహాసనం నుండి కిందకు వచ్చి, అయ్యా ఇదిగో ఈ అమ్మాయి 5,000 రూపాయలు పెనాల్టీ వేసాను కదా, 5,000 రూపాయలు నేను చెల్లించేస్తున్నాను, తీసుకోండి. మా అమ్మాయి కాళ్ళు చేతులు విరగొట్టింది కదా, ఆ 1,00,000 రూపాయలు నష్టపరిహారం కూడా నేను ఇచ్చేస్తున్నాను, తీసుకోండి అన్నారు. తర్వాత బండ్రోజు గారు పిలిచారు. బండ్రోజు అమ్మాయికి 39 కొరడాలు కొట్టన్నారు. అయ్యా నేను కొట్టలేనయ్యా, పాప చాలా చిన్నపిల్ల అయ్యా, ఒళ్ళంతా దెబ్బలయ్యా, ఆల్రెడీ రక్తం ఉంది, నేను కొట్టలేను. కొడతావు ఇది నా మాట పుట్టు అన్నాడు బంట్రోతు. అమ్మో జడ్జి గారు చెప్పారు కదా చెప్పి కళ్ళు మూసుకొని అమ్మాయిని ఇస్తాను సరంగా కొట్టేశాడు. ఆ బంట్రోతు కళ్ళు తెరిచి చూసేసరికి ఆ అమ్మాయి ఒంటి మీద ఒక్క దెబ్బ కూడా లేదు. మరి దెబ్బలన్నీ ఎవరి మీద పట్టాయి? వెంటనే తండ్రి ఇలా కౌగిలించుకొని, న్యాయం చెప్తుంది, చట్టం చెప్తుంది, నువ్వు తప్పు చేసావు, నీకు శిక్ష పడాలని, నా ప్రేమ చెప్తుంది, ఆ శిక్ష నేను నీ కోసం అనుభవించాలని. యేసు ప్రభువు ఎగ్జాక్ట్గా నీ కోసం నా కోసం అదే చేశాడు. ఏం చేశాడు? నేను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు నేను చేసిన పాపాల శిక్ష అంతా ఆయన భుజాల మీద వేసుకొని ఆయన వీపంతా జల్లెడైపోయింది. మనం ఇప్పుడు కొన్ని వాల్ పోస్టర్లు చూస్తుంటాం. యేసు ప్రభువు ఎలాగా 6 ప్యాక్లో ఉన్నట్టు, ఇలాగ ఏర్పడుతూ 6 ప్యాక్లు ఉన్నట్టు, అవి రియల్ ఇమేజ్లు కాదు, అవి ఏవో అలా గీశారు తప్ప. యేసు ప్రభువు వారికి అంతా ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు తెలుసా? దగ్గర 200 కొరడా దెబ్బలు కొట్టారంట. యాక్చువల్లీ యూదుల లెక్క ప్రకారం 39 కొరడా దెబ్బలే కొట్టాలి. 39 కన్నా ఒకటి అంటే, అందుకే వాళ్ళు 40 కూడా అంటారు. 39 కొరడా, 40కి ఒకటి తక్కువ అంటారు. అంటే సాధారణంగా పక్క నుండి వాళ్ళని ప్రేరేపించి, ఇతను సిలువ ఎక్కకూడదు, ఇతను సిలువ ఎక్కితే సర్వ మానవాళి పాప పరిహారార్థం
ఆయన చనిపోతున్నాడు కాబట్టి అందరూ నరకానికి వెళ్ళాల్సిన పరలోకం వెళ్ళిపోతారు, ఇతన్ని ఇక్కడే కొట్టి చంపేయాలని చెప్పి యేసు ప్రభు అని అంట 200 పైగా కొరడా దెబ్బలతో కొడితే ఆ రోమా సైనికులు వాడే కొరడా దెబ్బలకి 4 శాఖలు ఉంటాయి, ఒక తోడకి 4 శాఖలు ఉంటాయి. అంటే మన షటిల్ బ్రాంచ్ కొమ్మలు ఎలా ఉంటాయి అలా 4 శాఖలు ఉండి ఆ 4 శాఖలకి మళ్ళీ 4 పొంకెలు ఉండి ఒక పొంకె ఇలా ఉంటుంది అనమాట. ఇలా పట్టుకొని కొడితే ఆ చర్మం ఇలా లాగుతుంది. అలాగే యేసు ప్రభు వారికి వీపు మీద కొడితే ఆయన ఇన్నర్ ఆర్గన్స్ అంటే ఎన్ని దుమ్ములు ఉన్నాయో, లోపల గుండె ఎక్కడ ఉంది, కాలేయం ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ, ఊపిరితిత్తులు ఎక్కడ ఉంది, ప్రతి పాటు చాలా క్లియర్గా కనిపించిందంట, చాలా క్లియర్గా కనిపించిందంట. ఆయన బాడీలోని అసలు రక్తం అనేది లేకుండా పోయిందంట. ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు చిందించి 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 మన పాపాలన్నీ వాషౌట్ క్లీన్ చేసి పారేశాడు. ఇప్పుడు అందుకే పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తారు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. అదే యోహాను సువార్తలో కూడా చాలా స్పష్టంగా ఉంటుంది, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వాళ్ళు తీర్పులోకి రాక ఎక్కడికి వెళ్తారంట, తీర్పులోనికి రాక ఎక్కడికి వెళ్తారు, నిత్య జీవానికి వారసులు అవుతారు. ఇప్పుడు దీన్ని బట్టి నరకానికి ఎవరు వెళ్తారు చెప్పండి, పాపం చేసిన వాళ్ళ, యేసయ్యను విశ్వసించిన వాళ్ళు. పాపం అందరూ చేస్తారు, నీ పాపం నిన్ను నరకానికి తీసుకెళ్ళదు. నువ్వు యేసయ్య నమ్మకపోవడం వల్ల మాత్రమే నువ్వు నరకానికి పోతావు, చాలా స్పష్టం. అందుకే యేసు ప్రభు వారు ఏమంటారంటే, ఈయన మాటలు వింటే మీరు మరణం దాటి అందులోకి వెళ్ళిపోతారంట, జీవంలోకి వెళ్ళిపోతారంట, చాలా స్పష్టంగా చెప్తారు యేసు ప్రభు వారు. అందుకే యేసు ప్రభు వారు ఏమంటారంటే, మీరు క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడకండి. క్షయమైన ఆహారం అంటే ఏంటి, ఇప్పుడు మనం బిర్యానీ, ఇప్పుడు క్రాంతి బాబు, చిన్నారి బాబు ఆల్రెడీ క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చేసారు, మనకి బిర్యానీ ఉంటుంది, అనివి ఉంటుంది, టైం రోజు వేస్తాను నేను మీకు, మనం హ్యాపీగా తినొచ్చు. ఆ బిర్యానీ రేపటి బాగుంటుందా, ఎల్లుండికి అదే ఆహారం కరప్ట్ ఫుడ్ అనమాట, క్షయమైన ఆహారం, పాడైపోయే ఫుడ్ అది. కానీ యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా, జీవాహారము నేనే, మీ పితరులు మన్నాన్ని తిని చనిపోయారు, మీరు నన్ను తినండి. ఆయన తినడం అంటే ఏంటి, ఇష్టానుసారంగా బ్రతికి ఆదివారం వెళ్ళిపోయి రొట్టె ద్రాక్ష రసం తీసుకుని వెళ్ళిపోతామా. ఇందాక శివమయ్య గారు చెప్పారు, ఏం చెప్పారంటే, దోసాజీ గారు అంట ప్రతిరోజు ఉదయం లేచి తినేవారంట. ఏం తినేవారు, జీవాహారం, దేవుని వాక్యం ప్రతిరోజు తినేవారంట. మనం కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే ప్రతిరోజు మనం ఈ మాటలు ప్రతిరోజు మనం తినాలి. మనం 3 పూటల ఫుడ్ ఎలా తింటామో ఇది 3 పూటలు తినాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. అందుకే దావీదు ఏమంటాడంటే 63వ కీర్తనలో, దేవా నా దేవుడవు నీవే. దావీదుకి ఏమో పిచ్చ ఎలా చెప్తున్నాడు, ఇది దేవుడు తెలియదు. దావీదు ఎందుకు ఇలా మళ్ళీ కోడి చేస్తున్నాడు, ఉదాహరణకి నేను ఈ మాట ఏమర్థం చేసుకున్నాను అంటే, ఈ రోజు నేను పార్వతీపురం 10 గంటలకల్లా రావాలని చిన్నారి చెప్పాడు. అంటే నేను గాజువాకలో వెంటనే బండి పట్టుకొని స్టేషన్కి వెళ్ళి అక్కడ ఏమో ఈఎంపీ ప్యాసింజర్ ఎక్కి ఇక్కడికి వచ్చాను. అంటే నాకు ఒక టైం టేబుల్ ఉంది, అమ్మో ఈరోజు 5 గంటలు లేచిపోవాలి, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి, అంటే నాకు ఒక పని ఉంది. అలాగే మనం ఎక్కడికి వెళ్ళాలి, ఉద్యోగానికి వెళ్ళాలి. ఉద్యోగానికి వెళ్ళాలంటే మనం ఏం చేస్తాం లేట్కి వెళ్తామా, చాలా స్పీడ్కి వెళ్ళిపోతాం. సినిమాకి వెళ్ళాలి, ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతాం. పార్క్కి వెళ్ళాలి, ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతాం. భోజనాలకు వెళ్ళాలి, ఇంకా స్పీడ్కి వెళ్ళిపోతాం. దేవుడి దగ్గరికి వెళ్దాం, ఆయన మొగడు కదా, ఇష్టం పడుతుంది. మళ్ళీ వచ్చి ఏ బాబు వాకింగ్ చదువుకుని అడగడు కదా, మనకి ఇష్టం వస్తే వెళ్తామండి, లేదండి మాకు సమయం లేదండి వాకింగ్ చదవడానికి, మాకు సమయం లేదండి ప్రార్థన చేయడానికి, మాకు సమయం లేదండి ఇంట్లో ప్రార్థన చేసుకోవడానికి, మాకు సమయం లేదండి మీరు చర్చికి వెళ్ళడానికి. సమయం ఇచ్చినోడికే నువ్వు సమయం లేదంటున్నావు, నీకు సమయం లేకుండా చేయడం చూసుకో. అందుకే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీ అందరికీ మార్తా మరియ స్టోరీ తెలుసు కదా, మార్తా మరియ స్టోరీ తెలుసు, తెలియకపోతే తెలియని వాళ్ళ కోసం చిన్న కథలా చెప్పేస్తాను. యేసు ప్రభు వారు యోర్దాను అద్దర అంటే బాప్టిజం ఇచ్చే యోర్దాను నది దగ్గరలో ఉంటాడు. ఈ లోపు మార్తా మరియ ఒక తమ్ముడు ఉంటాడు. ఆ తమ్ముడు పేరు ఏంటి, ఏం పేరు, లాజరు. బాగా తెలుసు మీ అందరికీ, బైబిల్ బాగా చదువుతారు మీరు. లాజర్ గారు చనిపోయారంట. లాజర్ గారు చనిపోగానే యేసు ప్రభు వారు వర్తమానం వచ్చింది, అయ్యా లాజర్ గారు చనిపోయి 4 రోజులు ఆల్రెడీ అయిపోయింది. ఆయన సమాధి కార్యక్రమం కూడా చేసేసారు. సమాధి కార్యక్రమం కూడా అయిపోయిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వారు బేతనియ గ్రామానికి రాగానే మరియ మాత్రం ఇంట్లో ఉంటుంది. మార్త మాత్రం పరిగెట్టి అయ్యా నువ్వే నా ఇక్కడ ఉంటే నా తమ్ముడు చచ్చిపోవడం అంట. అప్పుడు కొద్దిసేపటి మళ్ళీ మరియ వస్తుంది. మరియ కూడా వచ్చి ఏడుస్తుంటే అప్పుడు యేసు ప్రభు అంటాడు, మరియా ఈ మాట దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడు. అంటే మీరు దేవుడితో కనిపించాడేమో, తెల్ల భవనం వేసుకొని వచ్చి వెలుతురులో దేవుడు నాతో
దీని ద్వారా మాట్లాడా. నేను అందరిలాగా నాకు కళ్ళలో కనిపించాడు, నన్ను పిలిచాడు అని చెప్పట్లే. దేవుడు ప్రతిరోజు మన ఈ వాక్యాన్ని తీసి, నేను వాక్యం చదువుతున్నాను ఉద్దేశం చదవకూడదు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని చదవాలి. అప్పుడు దేవుడు మనతో రోజు మాట్లాడతాడు. అయితే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నా భార్య చనిపోయింది. నా భార్య చనిపోయినప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాలంటే, మరియ గారితో ఏం మాట్లాడాడు? పునరుత్థానం అనేది ఒకటి ఉంది, నీకు తెలుసా? ఏమంటున్నాడు దేవుడు? పునరుత్థానం అనేది ఒకటి ఉంది, నీకు తెలుసా మరియా, మార్త అని దేవుడు చాలా స్పష్టంగా అడుగుతున్నాడు. అంటే మనం ఏమనుకుంటున్నామంటే, దేవదాస్ గారు చనిపోయారు అనుకుంటున్నాం. దేవదాస్ గారు చనిపోయారా? యోహాను సువార్తలో చాలా స్పష్టంగా ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, ఆత్మే శరీరాన్ని జీవింపజేస్తుందంట. ఏంటంటే ఆత్మ శరీరాన్ని జీవింపజేస్తుంది. శరీరం వ్యర్థం. మనం అనుకుంటాం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన శోకం అంతా దేనికోసం? మరి ఆత్మ కోసం మన ప్రిపరేషన్ ఏంటి? ఎప్పుడైతే మన ఆత్మ మన బాడీలో నుంచి ఇలా వెళ్ళిపోతుందో, వెళ్ళిపోయిన వెంటనే, ఉదాహరణకి మీరు మళ్ళీ అంటే బాధపడతారు. ఇప్పుడు విజయ్ అన్న అతను, నేను చనిపోయాను, నా ఆత్మ ఇలా బయటికి వెళ్ళిపోయింది, నా శవం ఇక్కడే ఉంది. అప్పుడు అందరూ ఏమంటారంటే, విజయ్ మన మధ్యన లేడు. అదేంటి, విజయ్ ఇక్కడే కదా ఉన్నాడు, అతని బాడీ ఇక్కడే కదా ఉంది అంటే, విజయ్ అంటే ఎవరు? నాలో ఉన్న ఆత్మ. అలాగే ఇప్పుడు మీరంటే ఎవరు? మీలో ఉన్న ఆత్మ. ఇప్పుడు మీరు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మీరు దేనికోసం బ్రతకాలి? మీకోసం మీరు బ్రతకడం అంటే దేనికోసం? నా భార్య కోసం, నా బిడ్డల కోసం, నా ఇంటి కోసం, నా బట్టల కోసం, నా ఉద్యోగం కోసం, నా ఫుడ్ కోసం, నా బెడ్ కోసం, నా గుడ్డు కోసం. మనం దేనికోసం బ్రతుకుతున్నాం? పడుకోలేసిన రాత్రి పడుకునే వరకు. నీ కోసం అంటే నీ ఆత్మ కోసం నువ్వు బ్రతకాలి. నీ ఆత్మకు నువ్వు ఆహారం పెట్టాలి. నీ ఆత్మను పరిశుద్ధంగా జీవింపజేయాలి. అయితే మనం ఉదయం పడుకొని లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన శరీరం కోసం బ్రతుకుతాం. అయితే ఈ శరీరం కోసం నేను మీకు ఒక మాట చెప్తాను. నేను చనిపోయిన వెంటనే నా ఒంటి మీద బంగారం తీసేస్తారు, కాస్ట్లీ వాచ్ తీసేస్తారు, పరస్ తీసేస్తారు. తీరా ఎవరిని తీసుకెళ్ళి పడిచేస్తారు? ఊరవతల పనికిరాని బాడీ పనిచేస్తారు. కానీ మరి నేను దేనికోసం బ్రతుకుతున్నాను? మీరు దేనికోసం బ్రతుకుతున్నారు? దానికోసం బ్రతకండి ఈ రోజు నుండి అయినా. నువ్వు అంటే నీ ఆత్మ, నీ శరీరం కాదు. నువ్వు అంటే నీ ఆత్మ. ఉదాహరణకి ఇప్పుడు నేను ఒకవేళ నేను బాగోలేకుండా హాస్పిటల్ ఉన్నాను అనుకో, నన్ను చూడటానికి అందరూ రారు. ఎవరో బాగా మా బావకు నేనంటే బాగా జిగిరి కాబట్టి అమ్మ మా బావ బాగాలేదు వస్తారు. కొంతమంది రారు, ఉద్యోగం అని, సెలవులు లేవని. నేను చచ్చిపోయిన మాత్రం కష్టం వస్తారు. నువ్వు చచ్చిపోతే నీ బాడీ చూడడానికి ఒకరోజు సెలవు పెడతారు, ఇంకా ఎంత ఎక్కువ అయిపోతుంది. మనకి ఎప్పుడు చేస్తారు నీ బాడీ? ఇక్కడ బాబు మాకు టార్చర్ లేదండి, అంటే దూరం నుంచి ఆ చుట్టాలు రావాలంటే అందుకే ఉంచాము, బ్యాగ్ తీసేద్దామండి, ఎంతసేపు అండి జనాలు ఉండలేకపోతున్నారు ఎండలో. అంటే నీ బాడీకి మనం ఇచ్చే విలువ అంతా వరస్ట్ అన్నమాట. పోనీ ఉదాహరణకి నాకు మా పిల్లలంటే చాలా ఇష్టం అండి, మా భర్త అంటే చాలా ఇష్టం అండి, నా భార్య అంటే చాలా ఇష్టం అండి, నేను అన్నీ వాళ్ళ కోసం సమకూర్చాలి కదండి, వాళ్ళ కోసం నేను బ్రతుకుతున్నానండి, నా పిల్లల తప్ప నాకు ఇంకెవరండి? నీ పిల్లలకి నీకున్న రిలేషన్ ఎంతవరకు తెలుసా? ఒలగాటు వరకే. నీ భర్తకి నీకున్న రిలేషన్ ఎంతవరకు తెలుసా? ఒలగాటు వరకే. నీ మీద ప్రేమ ఉంటే 2 రోజులు ఎడుతారు, 2 నెలలు ఎడుతారు, ఇంకా 4 పిచ్చోడు 2-3 సంవత్సరాలు ఎడుతారు. తర్వాత భార్యాభర్తలు మాయరా, లోక నివాసులు మాయరా. భార్యాభర్తలు మాయరా, లోక నివాసులు మాయరా. ఎందరు ఉన్నా ఒక్కడివే, ఎందరు ఉన్నా ఒక్కడివే అయ్యో. మానవా మాయరా, ఇది మాయరా, మాయరా, ఇది మాయరా. రాలిపోదువో నీవు, కూలిపోదువో. మాయ, లోకం ఒక మాయ. ఈ బంధాలు అంటారా ఇంకా మాయ. అందుకే యేసుప్రభువు వారు ఈ మాట అన్నారేమో, నేనే సత్యం, నేనే ఐ యామ్ ద ట్రూత్. మీరు నిజం అనుకుంటున్నారే, ఈ భూమి మీద జీవితం ఇది అబద్ధం.
మీరు నిజం అనుకుంటున్నారు మీ శరీరం ఇది అబద్ధం, మీరు నిజం అనుకుంటున్నారు ఈ బంధాలు ఇవన్నీ అబద్ధాలు. నిజమైనది ఒకటి ఉంది, నేనే. ఐ యామ్ ద ట్రూత్, నేనే సత్యం. ఐ యామ్ ద వే, నేనే మార్గం. ఎక్కడికి? నిత్య జీవానికి. ఐ యామ్ ద లైఫ్, అది తెలుగులో ట్రాన్స్లేట్ కొంచెం తప్పుగా చేశారు, నేనే జీవం అని. జీవం కాదు, జీవితం. జీవితం అంటే యేసయ్యే. యేసయ్య లేని జీవితం వ్యర్థం. ఈ భూమి మీద నువ్వు కోట్లు పడగలెత్తచ్చు, ఈ భూమి మీద నువ్వు ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేయొచ్చు, ఈ భూమి మీద నువ్వు ఎంతో సంపాదించవచ్చు, కానీ యేసయ్యను కానీ నువ్వు కలిగి ఉండకపోతే యు ఆర్ జీరో. వితౌట్ హీరో వీఆర్ ఆల్ జీరో. మన హీరో అతను, మన దేవుడు అతను, మన జీవనదాత అతను, మన సృష్టికర్త అతను, మన పుట్టించినోడు అతను, మన పరమతండ్రి అతను. అందుకే యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఉంటుందండి. ఆ మాటని మీకు చూపించి నేను ముగింపులోనికి తీసుకొస్తాను. యెషయా గ్రంథం అవసరమైనటువంటి మాట. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 11వ వచనం. యెహోవా విమోచించిన వారు సంగీత నాదముతో సీయోనుకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారు తల మీద ఉండును. వారి సంతోషానందము గలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ఇక్కడ ఏమంటాడంటే యెహోవా విమోచించిన వారు ఎక్కడ తిరిగి వస్తారంటే సీయోనుకు తిరిగి వస్తారంట. తిరిగి రావడం అనే పదం ఎక్కడ వాడతాం మనం? తిరిగి రావడం అంటే ఉదాహరణకి మీకు గాజువాడ నుంచి పార్వతీపురం వచ్చాను, మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను గాజులోకి వెళ్ళిపోవాలి. ఎందుకు? అది మా ఇల్లు, రైట్. అలాగే మనం ఎక్కడి నుంచి భూమి మీదకి వచ్చాం తెలుసా? ఎక్కడి నుంచి వచ్చాం? దేవుడి దగ్గర నుంచి వచ్చాం. దేవుడు రాజ్యం దగ్గర నుంచి దేవుడు పంపించాడు నిన్ను నన్ను. మనం దేవుడి దగ్గర నుంచి వచ్చాం. మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? అందుకే పేతురు పత్రికలో ఏమనుంటదంటే మన యాత్రికులము పరదేశులం. అబ్బాయి మాట్లాడి బాగా తెలుసు మీకు. మన యాత్రికులము పరదేశులం. మనం జస్ట్ ప్రయాణం చేస్తున్నాం. పిల్లగానే ఎక్కడికి వెళ్ళిపోవాలి? అందరూ వెళ్ళిపోతారా? ఎవరైతే యేసయ్యను అంగీకరిస్తారో వాళ్ళు మాత్రమే వెళ్తారు మళ్ళీ దేవుడి దగ్గరికి. యేసయ్యను విశ్వసించకపోతే నీ పాపాలు నీ మీద, అంటే యోహాను సూత్రం ఏమన్నా నేనే ఆయనను మీరు విశ్వసించకపోతే మీ పాపాలు మీ మీదే ఉంటాయి. మరి మీ పాపాలు మీ మీద ఉంటే మీరు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్ళిపోతారు. చూడండి ఇక్కడ యేసుప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి పాపే, అందరూ నరకానికి వెళ్ళిపోతారు. సో ఇప్పుడు యేసుప్రభుని విశ్వసించకపోవడం వల్ల మనం నరకానికి వెళ్తాం. అదే యేసుప్రభుని విశ్వసిస్తే మనం ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్తాం. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? యెహోవా విమోచించిన వారు సీయోను కంట మళ్ళా తిరిగి వస్తారంట. తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఏముంటుందంట చూడండి, నిత్య సంతోషం ఉంటుందండి. ఏ సంతోషం ఉంటుంది? నిత్య సంతోషం. మనం ఎలాంటి వాళ్ళని తెలుసా? దేవుడు పర్మనెంట్ హ్యాపీనెస్ ఇస్తాడంటే మనం పర్మనెంట్ హ్యాపీనెస్కి వెళ్ళాం. నేను మీకు చెప్తాను పర్మనెంట్ హ్యాపీనెస్ అంటే, టెంపరీ హ్యాపీనెస్ అంటే. ఇప్పుడు మంచి వర్షం పడుతుంది, మంచి ఆకలితో ఉన్నాం, వేడి గంభీర ఏంటంటే ఎలా ఉంటుంది? ఎంతసేపు ఉంటుంది ఆనందం? ఎంతసేపు ఉంటుంది? ఒక సినిమా చూస్తే ఎంతసేపు ఉంటుంది? ఒక టూర్ వెళ్తే ఎంతసేపు ఉంటుంది? గోల్డ్ కొంటే ఎంతసేపు ఉంటుంది? కొత్త బట్టలు వేసుకుంటే ఎంతసేపు ఉంటుంది ఆనందం? పెళ్లి చేసుకుంటే ఎంతసేపు ఉంటుంది ఆనందం? ఇల్లు కట్టుకుంటే ఎంతసేపు ఉంటుంది ఆనందం? ఈ ఆనందాలన్నీ టెంపరీ, వెరీ షార్ట్ పీరియడ్ అన్నమాట. కానీ దేవుడిని నువ్వు విశ్వసిస్తే ఆయన నీ బుర్ర మీద ఏం పెడతాడు తెలుసా? నిత్యానందం పెడతాడు, ఎవర్ లాస్టింగ్ హ్యాపీనెస్. ఈ భూమి మీద నీ జీవితం, నీ ఆరోగ్యం బాగుంటే 100 సంవత్సరాలు బతుకుతున్నారు. ఇప్పుడు అదే చిన్న పిల్లలకి స్కూల్కి వెళ్తున్న పిల్లలకి హాట్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయి. ఎందుకు వచ్చేస్తున్నాయి తెలుసా? ఇంతకుముందు చిన్నపిల్లలు గ్రౌండ్లో ఆడుకుంటారు, ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఆడుకుంటున్నారు? మొబైల్ ఆడుకుంటున్నారు. మొబైల్ ఆడుకుంటే ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు కొట్టాలి? పిల్లలు కొట్టాలి, తల్లిదండ్రులు కొట్టాలి. అది చిన్న పిల్లలకు కూడా హాట్ స్ట్రోక్లు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు లైఫ్ స్పాన్ తగ్గిపోయింది, మనిషికి మరణం చాలా చేరుకుంది. అందుకే హిబ్రూ పత్రికలో ఏమని ఉంటుందంటే 11వ అధ్యాయంలో వీఆర్ ఆల్ అపాయింటెడ్ ఫర్ డెత్ అంట. మనం ఎప్పుడైతే పుట్టామో అప్పుడే మన డెత్ డేట్ అనేది అపాయింట్ అయిపోయింది. మనిషి ఎంత జ్ఞానవంతుడైనా రేపు ఏం జరుగుతుందో తెలియని అజ్ఞానే. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. బలం ఉన్నప్పుడు గర్రవేయుతాం, డబ్బులు ఉన్నప్పుడు గర్రవేయుతాం, కళ్ళు నెత్తికెక్కుతాయి. దేవుడు గుర్తుకురాడు, ఎవరో గుర్తుకురారు. దేవుడు ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. ఎప్పుడైతే మనం మంచం ఎక్కుతామో అప్పుడు అందరికీ ఫోన్ చేసి నా కోసం ప్రార్థన చేయరా. నీ కోసం ఎవరు ప్రార్థన చేసినా దేవుడు ఉండదు, నీ కోసం నువ్వే చేసుకోవాలి. నీకు ఆకలి వేస్తే ఎవరు తింటారు? పాస్టర్ గారు తింటారా?
మాలాంటి తింటారా? మీరు పాస్టర్ గారికి 10,000 పవన్కి ఇచ్చి ప్రార్థన చేయమన్నా పాస్టర్ గారు ప్రార్థన వినరు. ఫస్ట్ దేవుడు నీ రెపెంటెన్స్, నువ్వు పశ్చాత్తాపడ్డావా లేదా, నువ్వు మారావా లేదా, నువ్వు నిజంగా ప్రార్థన చేస్తున్నావా లేదా చూస్తారు. నేను అలాగే చెప్తాను మా సంఘస్థులకైనా సరే, దేవుడికి కావాల్సింది కాల్ కాదు, నీ సమయం, నీ హృదయం. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే, సియోనుకు వారు తిరిగి వస్తారంటే ఎవరైతే యేసుప్రభువుని విశ్వసిస్తారో వాళ్ళ తల మీద ఏముంటుందంట? నిత్యానందం ఉంటుందంట. చూడండి ప్రకటన గ్రంథంలోని 21 ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం ఉంటుంది చూడండి. 7వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి అక్కడ చూడండి, అక్కడ అంట ఆకలి ఉండదంట, దప్పిక ఉండదంట, చీకటి ఉండదంట. ఉదయాన్నే లేచిన వెంటనే మనం పాలసి మొక్కలు వేసుకుని స్టవ్ దగ్గరికి వెళ్ళి స్టవ్ ముట్టించి అదే పాలసి మొక్కలు టీ తాగేస్తుంటాం, అవునా కదా? ఇంకా అక్కడ బాధ ఉండవు, పిల్లలకి ఎగ్జామ్స్ ఉండవు, ప్రిపరేషన్ ఉండవు, ఉదయం ఏంటంటే జాగింగ్లు, రన్నింగ్లు, క్యారేజీలు కట్టాలి, ఆఫీసులకు వెళ్ళాలి, ఇంకేం ఉండవు. అక్కడ ఆకలి ఉండదు, అక్కడ దాహం ఉండదు, అక్కడ దప్పిక ఉండదు, అక్కడ చీకటి ఉండదు, అక్కడ ఎండ ఉండదు, అక్కడ నిత్యానందం ఉంటుంది. చూడండి అదే ప్రకటన గ్రంథంలో ఇంకొక మాట ఉంటుంది చూడండి. 21వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు. అందుకే యేసుప్రభు వారు ఇందాక నేను మీకు చెప్తూ స్కిప్ చేశాను, ఇంకా రాలేదన్నమాట. ఏం చెప్తారంటే యేసుప్రభు వారు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి